అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు సీక్రెట్ ఎందుకు అధ్యక్ష? ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా, ప్రజలకన్నా షేర్ చేయాలి కదా. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పిందో ఆ రిపోర్ట్ షేర్ చేయాలి. మీరు కులగణన చేస్తే ఇందాక మహేష్ అన్న మాట్లాడుకుంటూ అన్నారు, ఇదివరకు కుల సంఘాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుండే, కార్డుల మీద కొట్టించుకుంటుండే మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని. కానీ ఇప్పుడు మేము లెక్క పెట్టాం కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. ఏడకెళ్ళి చెప్తామన్నా? ఎంతమంది పద్మశాలీలు ఉన్నారో చెప్పిరా మీరు బయటకి? ఎంతమంది ముదిరాజులు ఉన్నారో చెప్పిరా? ఎంతమంది ఎంబీసీలు ఉన్నారో చెప్పిరా? అధ్యక్ష ఇవాళ నేను హౌస్లో అందరు బీసీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా అధ్యక్ష, బీసీల కులగణన ఏదైతే చేసినారో జనగణన కంప్లీట్గా గ్రామాల వారీగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీలో పెట్టండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు, తప్పుంటే సరి చేసుకుందాం. సరే ఒకవేళ వాళ్ళు 56% ఉన్నా మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఇట్స్ ఓకే, పాలసీ డెసిషన్, అందులో తప్పు పట్టం మేము, అది మీ ఎన్నికల ప్రామిస్, మేము ఇంతే ఇస్తాం. కానీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది. అది విద్యలో ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది అవుతుంది, ప్రమోషన్ల విషయంలో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మనమే మోసం చేసుకోవడం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా భూసాని కమిషన్ రిపోర్టు టేబుల్ చేయాలి అధ్యక్ష. కులగణన వివరాలను కూడా గ్రామ పంచాయతీల వారీగా టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష.